ఇది ప్యానల్ బయట నుంచి. ఇక్కడ చూస్తే ఈ ప్యానల్ మనం ఒక కన్వేయర్ని రన్ చేయడం కోసం యూస్ చేసాం అనమాట. ఈ స్టార్టర్ని ఈ కన్వేయర్ యొక్క మోటార్ని రన్ చేయడం కోసం యూస్ చేసాం. ఈ ప్యానల్ పైన చూస్తే మనకి ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. రన్, ట్రిప్, కంట్రోల్, ఆన్. ఓకే, కొన్ని పుష్ బటన్స్ కూడా ఉన్నాయి. స్టార్ట్ పుష్ బటన్, దీన్ని స్టాప్ పుష్ బటన్ అండ్ సెలెక్టర్ స్విచ్, హ్యాండ్ మోడ్, నో మోడ్ అండ్ ఆటో మోడ్. ఓకే, సో ఇదర్ ఆటో మోడ్లో కానీ హ్యాండ్ మోడ్ కానీ పెట్టాలన్నమాట. ఇది ఎమర్జెన్సీ స్టాప్. సో మష్రూమ్ హెడెడ్ ఎమర్జెన్సీ స్టాప్ ఇది. ప్యానల్ లోపల చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది మెయిన్ బ్రేకర్, మెయిన్ పవర్ సప్లై. మనం దీన్ని కనెక్ట్ చేస్తాం. ఇది 100 amps వరకు బేర్ చేస్తుంది అనమాట. దీంట్లో యాంపియర్ సెట్టింగ్ ఏం లేదు. సో 100 amps వరకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారనమాట. దీని ప్రైమరీ వోల్టేజ్ 400 volts, సెకండరీ వోల్టేజ్ 24 volts AC. ఇక్కడ ఇంకో కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది ప్రైమరీ వోల్టేజ్ 415 volts, సెకండరీ వోల్టేజ్ 230 volts. సో కాంటాక్టర్స్ అవి కంట్రోల్ చేయడానికి ఈ 230 volts ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. ఇది 24 volts AC అనేది ఒక స్పెషల్ పర్పస్ కోసం, ఏదైనా సెన్సార్స్ కోసం అనమాట, లెవెల్ సెన్సార్ ఇంకేదైనా. ఇక్కడ మనకి 3 కాంటాక్టర్లు మనం ఇంతకుముందు కూడా చూసాము. దీని పవర్ సర్క్యూట్ ఒక మెయిన్ కాంటాక్టర్, డెల్టా కాంటాక్టర్ అండ్ స్టార్ కాంటాక్టర్ ఉంది. పైన చూసారు కదా, స్టార్ కనెక్షన్ 3 phaseని షార్ట్ చేశారు. దీని అవుట్పుట్ మనకి ఇది మోటార్ కనెక్షన్ అనమాట. సో ఇక్కడ ఉన్న 6 terminalsకి మనం మోటార్ని కనెక్ట్ చేస్తాం. ఈ 6 terminalsలో 3 terminals వచ్చి మెయిన్ కాంటాక్టర్ నుంచి వస్తాయి. మిగిలిన 3 terminals ఏమో కామన్ టెర్మినల్స్ ఫ్రమ్ డెల్టా అండ్ స్టార్ కాంటాక్ట్ నుంచి అనమాట. సో మిగిలినవన్నీ కంట్రోల్ కనెక్ట్